Praise the Lord. I give you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితంలో దేవుడు మేలు చేయాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది కదా, ప్రభువా ప్రతిదినము నీ కృపావార్తతో వాళ్ళు బలపరచండి. ఇప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తామని, ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి దేవుడు వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం బలం పొందుతామని, ఆ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయని దేవుడు సెలవిస్తుంది. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికమైనవి, మిమ్మల్ని భ్రష్టత్వాన్ని తప్పిస్తాయని, ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడతాయని దేవుడు సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి. బైబిల్ ఛానల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. దేవుడు మన దుఃఖానికి, మన నిట్టూర్పి, మన అంగలార్పుకి దేవుడు సమాప్తం పలికేవాడని, ఎండ్ పెట్టేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దుఃఖం నుంచి, ఆ శ్రమ నుండి, ఆ కష్టం నుండి బయటికి తీసుకొస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ రాసుకున్నప్పుడు కామాస్ పెడతాం, అలాగే ఫుల్ స్టాప్ కూడా పెడతాం. కామాస్ ఎప్పుడు పెడతాం? ఇంకా పారాగ్రాఫ్ ఉందనగా, లైన్స్ ఉన్నాయనగా కామాస్ పెడతాం. ఇప్పుడు దాకా మన శ్రమలకి, మన కష్టాలకి కామాస్ పెట్టాము. అప్పుల బాధలు, అనారోగ్యాలు, శ్రమలు, ఇబ్బందులు మనం కామాస్ పెట్టుకుంటూ వెళ్ళాము. అయితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన కష్టాలకి, మన శ్రమలకి ఆయన ఆశ్రయించినప్పుడు, మన ఇబ్బందులు పెరిగిలికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేవాడు, ఎండ్ పాయింట్ పెడతాడని దేవుడు ఒక సెలవిస్తుంది, సమాప్తం చేస్తాడని. బైబిల్లో 18 సంవత్సరాల నుండి నడువు ఉండిపోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఉందని దేవుడు ఒక సెలవిస్తుంది. అబ్రహాము కుమార్తె అని రాయబడింది. ఆమె మగ్దలేని మరియ అని కూడా చెప్తారు చాలామంది. ఆమె ఒక రోజు దేవుని మందిరానికి వచ్చింది. విశ్రాంతి దినాన క్రీస్తు ప్రభు వారు దేవాలయంలో ఉన్నారన్న విషయం తెలుసుకుని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిందని. వచ్చినప్పుడు ప్రభు ఆమెను చూసి ఆమెను ముట్టి స్వస్థపరిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి, మొదటి సంవత్సరం ఆమె కొంచెం ప్రయత్నించి ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాలు ప్రయత్నించి ఉండొచ్చు, బయటికి రావాలని వైద్యుల దగ్గర వెళ్ళి ఉండొచ్చు. ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక అనారోగ్యం వెళ్తే జీవితాంతరం ఎలాగ బ్రతకాలని చెప్పి ఆ నడుము ఉండిపోయిన స్థితిలోనే ఆ ఉండిపోవడం అలవాటు చేసుకుంటూ ఉండొచ్చు. ఆమె తలెత్తి చూడలేదని. ఇప్పుడు ఆమెను క్రీస్తు ప్రభు ముట్టి స్వస్థపరిచారు. ఆమె దుఃఖానికి, వేదనకి దేవుడు సమాప్తం పలికారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ కూడా జీవితం అంతే కదా, ఆమె అనేక మంది వైద్యుల దగ్గర తిప్పలు పడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమయంలో ఆమె అనుకుందంటే, ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి క్రీస్తు ప్రభు వారు వస్త్రం చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని అనుకున్నామే. బయటకు వచ్చి అనేక మంది గుంపులో, క్రీస్తు ప్రభు వారి చుట్టూ అనేక మంది జనం ఉన్నప్పటికి కూడా ఆ గుంపులో ప్రవేశించి క్రీస్తు ప్రభు వారు వస్త్రం చెంగును ముట్టుకుందని ఆమె స్వస్థత పొందిందని, ఆమె తిప్పలకి ఆ దేవుడు సమాధానం పలికాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమాప్తం పలికాడని దేవుడు సమాధానం అనుగ్రహించాడు. అనారోగ్యానికి దేవుడు స్వస్థత ఇచ్చి ఆమె దుఃఖానికి సమాప్తం పలికారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మన దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడని. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని చూసిన ప్రభు 38 సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నాడంటే, ఆయన అనారోగ్యం వచ్చి 38 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆయన తన జీవితంలో 38 సంవత్సరాలు అదే కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. మొదటి సంవత్సరం తన బంధువులు, స్నేహితులు ఉండి దింపుతామని ట్రై చేశారు ఉండొచ్చు. ఒక 2-3 సంవత్సరాలు తన బంధువులు, స్నేహితులు దింపుతూ ఉండొచ్చు. తర్వాత ఒక 3-4 సంవత్సరాలు తన కుటుంబం చూసి ఉండొచ్చు. ఒక 5-6 సంవత్సరాలు అయ్యేసరికి కుటుంబం కూడా విడిచిపెట్టేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన అంటున్నాడు కదా, కృష్ణుడు అడిగినాడు, ప్రభా నన్ను దింపేవారు అవ్వలేరే, కోనేటిలో దిగితే స్వస్థత పొందుతారన్న విషయం నాకు తెలుసు, నన్ను కోనేటిలో దింపేవారు అవ్వలేరా. అయితే ఆ స్వస్థత ఇచ్చే దేవుడే దగ్గరికి వచ్చాడని. హల్లెలూయా. ఆ దేవుడు వచ్చి నీ పరిపెత్తుకుని లేచి పరిగెత్తమని చెప్పగానే అతను పరిపెత్తుకుని లేచి పరిగెట్టాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు అతని జీవితంలో. తన దుఃఖ దినంలో దేవుడు సమాప్తం పలికాడు. ఎలీషా గారు పనిచేసే ప్రవక్తల్లో ప్రవక్త చనిపోయినప్పుడు, ఆ కుటుంబం అప్పుల పాలైపోయినప్పుడు ఆమె ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఎలీషా గారి దగ్గరికి వచ్చి దైవజనుడు ఏం చేయమంటావు అని అడిగినప్పుడు, ఎలీషా గారి దేవుని ప్రేరేపణ ప్రకారం దగ్గర ఉన్న కొంచెం బుట్టిన నీళ్ళలో ఉన్న తైలాన్ని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ నూనెను తీసుకురాగా దేవుడి పేరట దేవుని సేవకులను ఆశ్రయించగా ఆమె అప్పులు తీరాయంట. ఆమె జీవనోపాధి కూడా తెచ్చుకోవడం దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ అప్పులు తీరిపోయి తమ జీవనాన్ని కొనసాగించుకోవడానికి ఒక జీవనోపాధి కూడా ఆమెకు ఇవ్వబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె కష్టం, ఆమె శ్రమ, ఆమె దుఃఖ దినంలో ఆ రోజుతో సమాప్తమైన ఏం చేయాలో తెలియని పరిస్థితులు వచ్చిన ఆమెకి దేవుడు అప్పులు తీర్చాడు. అలాగే కూడా
డబ్బులు సంపాదించడానికి ఒక మార్గాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశారండి. దేవుడు దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ రాయబడుతుంది కదా, లెమ్ము తేజరిల్లుము, దేవుడు వెలుగు నీ మీద ఏమైంది, ప్రకాశించబడింది అని. దేవుడు వెలుగు మీద ప్రకాశిస్తుంది కాబట్టి దేవుని కోసం జీవిస్తున్నప్పుడు దేవుడు మీకు దుఃఖ దినాలను సమాప్తం చేస్తాడని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రాత్రి దేవుడు వారిని తన మార్గం నడిపించడం మొదలుపెట్టాడు. తన మార్గం నడిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎదురుగా ఎర్రసముద్రం అడ్డు వచ్చింది. ఎర్రసముద్రం ఎదురుగడ్డ వచ్చింది. అదో కష్టం అనుకుంటే వెనకాల ఫరో సైన్యం వస్తుంది. ఫరో సైన్యం తరుగుతుంది. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మొదటి దేవుని మొదలుపెట్టారు. తర్వాత భయంతో మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. అహరోను మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దేవుడు కొన్ని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలల వారు నడిపించారని, ఫరో సైన్యం దాంట్లో ఉంచాలని దేవుడు అద్భుతాలు చేశారు. బలమైన తూర్పు గాలి రాత్రంతా కూడా విసరగా దేవుడు వచ్చేలా చేయగా ఎర్ర సముద్రం 2 పాయగా చేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళారండి. వెనకాల వస్తున్న ఫరో సైన్యం మధ్యలోకి రాగానే రథ చక్రాలు ఊడిపోయేలా ప్రభు చేయక వారు తెలుసుకున్నారంటే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాడని. తెలుసుకున్న తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దాటేసిన తర్వాత ఎర్ర సముద్రంని దేవుడు మూసేసాడని. ఇశ్రాయేలు ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయి తేలారని దేవుడు మాకు సెలవిస్తుంది. అక్కడ రాయబడింది కదా, ఈ రోజు చూస్తున్న ఐగుప్తులు మీరు ఎప్పుడూ చూడకుండా ఉండేలాగా నేను మిమ్మల్ని ఎర్ర సముద్రంలో నడిపిస్తానని. దేవుడు ఎందుకు కొన్నిసార్లు కొన్ని మార్గాలను నడిపిస్తాడు? కొన్ని శ్రమలు గుండా, కొన్ని కష్టాలు గుండా, కొంచెం ఒంటతనం గుండా, కొంచెం ఓటమి గుండా దేవుడు మనల్ని ఎందుకు నడిపిస్తాడు? ఎందుకంటే ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ, కష్టం మరలా నువ్వు ఎప్పుడూ చూడకుండా ఉండేలాగా హల్లెలూయా నీ దుఃఖ దినములకి దేవుడు సమాప్తం పలకాలి. మీరు దేవుని మార్గంలో నడవడం మొదలుపెట్టినట్టయితే, దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవడం మొదలుపెట్టినట్టయితే, దేవుడు చెప్పినట్టు చేయడానికి మీ మనస్సును మీరు నిలుపుకోవడం మొదలుపెట్టినట్టయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. అనారోగ్యం కావచ్చు, అప్పులు బాధలు కావచ్చు, లేదంటే శత్రువులు సమూహం వెంటాడటం కావచ్చు, ఏదైనా సరే దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడని. హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ కష్టంతో ఈ శ్రమతో ఇన్ని సంవత్సరాలు బాధపడదు, దేవుని కోసం బ్రతకడం మొదలుపెట్టండి. దేవుడు మీ ప్రతి కన్నీటిని తుడుస్తాడు. ఆయనే మీకు వెలుగుగా ఉంటాడు. ఆయనే మీ ప్రతి కన్నీటిని తుడిచి మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడని దేవుడు మాకు సెలవిస్తుంది. ఆయన మీ కార్యం సఫలం చేస్తాడు. అన్నగారు ఎన్నో సంవత్సరాల నుండి ఒక సంతానం కావాలని, కుమారుడు కావాలని దేవుడు ఏడ్చింది, కన్నీరు కార్చింది, లేచి ప్రార్థన చేసిన దేవుడు సందులో దేవుడు సమయాలు గారిని చాలా దుఃఖ దినాలు సమాప్తం చేసింది లేదా? మీరు ప్రతి దుఃఖ దినంలో దేవుడు సమాప్తం చేస్తాడని ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ్వరం మీకు వేలాది వందనాలేసి ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలేసి. కనుడు గొప్ప దేవుడు ప్రభు, ఆశ్చర్యదుర్గమైన దేవుడు వేసే మీకు వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించిన వారి ప్రభు ఏ మీరు పొందుబడిన సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. ప్రభావ మా దుఃఖ దినములు సమాప్తం చేసే గొప్ప దేవుడు ప్రభావ. ఎన్నో సంవత్సరాలు అనారోగ్యం, ఎన్నో సంవత్సరాలు అప్పులు బాధలు, ఎన్నో సంవత్సరాలు ఒకే కష్టం, ఎన్నో సంవత్సరాలు ఒకే శోధన, ఎన్నో సంవత్సరాలు అభివృద్ధి లేకపోవడం ప్రభావ, ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తం చేయమని దేవా. ప్రతి మాలుకుంటానే మీకు వేలాది వందనాలేసి. ముట్టండి అనారోగ్యంతో ఉన్న వారు స్వస్థపరచండి, అప్పులు బాధతున్న వారు లేవనెత్తండి. ఈరోజు ఆదివారం సందులో ఉండే భాగ్యం అందరికీ దయచేయండి, మీరు సేవించే భాగ్యం దయచేయండి ప్రభావ. మిమ్మల్ని ఆశ్రయించే వారి జీవితంలో గొప్ప కార్యాచరణ దేవా. ప్రతి మాలుకుంటానేసి ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో మరి ముఖ్యంగా దేవ ఆశీర్వదించండి. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. వారి ప్రయాణంలో తోడైనండి, చదువులు మీరు తోడైనండి, జాబ్స్ విషయంలో తోడైనండి. ప్రతి అవసరాలు తీర్చమని ప్రభు చూపించమని ప్రభావ. గొప్ప కార్యాచరణ మీ మహిమను కుమరించుకోండి. మీ చేతి తోడు వారికి ఎప్పుడు ఉంచుకుంటేవా. దుఃఖాన్ని ఎదురు తొలగించుకుంటేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.